హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 10 లక్షల మందికి పైగా ఈసారి పెన్షన్లను అయితే మనకు మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులకు ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు అయితే మనం అప్లై చేసుకోవాలి, అలాగే ఇప్పుడు 50 ఏళ్లకే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎవరెవరికి ఈసారి పెన్షన్లు అయితే రావో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అమలు చేస్తామని ఉత్తర్వులలో జారీ చేశారు. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఆన్లైన్లో మనకు అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ అయితే మనకు తీసుకోకుండా సైట్ని అయితే నిలిపివేసింది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ కొన్ని పెన్షన్లు మాత్రమే అమల్లో ఉన్నాయి. అంటే కొన్ని పెన్షన్లు మాత్రమే అప్లై చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటికీ విభిన్నంగా ఈసారి 10 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లను మంజూరు చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సన్నాహాలు చేస్తుంది. ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దయచేసి. మీరు క్లారిటీగా చూస్తేనే మీరు ఈ పెన్షన్లు అయితే పొందుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవరెవరికి పెన్షన్లు వస్తాయో క్లారిటీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయడానికి సిద్ధమవుతుంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు అంటే జూన్ 12వ తారీఖు వరకు మనకు 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి మరియు కొత్తగా అర్హులైనటువంటి వారందరికీ కొత్త పెన్షన్లను ఇవ్వాలని దరఖాస్తులను స్వీకరించి వారికి కొత్త పెన్షన్లను ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది సామాన్యులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లను కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాలు వేస్తున్నాయి. అందులో భాగంగా వితంతు పెన్షన్ల కోసమే దాదాపు 1.5 లక్షల మందికి పైగా అర్హులుగా ఉంటారని భావిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర కేటగిరీల కింద కొత్త పెన్షన్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియను సరళవంతంగా చేయనున్నారు. అంటే ఎవరికి కూడా పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఈ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని, అంటే అన్ని పార్టీల వారికి సమానంగా ఇవ్వాలని అర్థం దానికి. సో ఈ తర్వాత వచ్చేసి మనకు ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కొత్తగా పెన్షన్ కోసం ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది. స్పౌజ్ పెన్షన్ అయితే మనకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే స్పౌజ్ పెన్షన్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. అంటే భర్త చనిపోయి ఉంటే, ఆ భర్తకు ఆల్రెడీ పెన్షన్ కనుక వస్తూ ఉంటే అప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పెన్షన్ని బ్రతుకున్నటువంటి వాళ్ళ భార్యకి షిఫ్ట్ చేయడాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు. సో ఇదైతే మనకు అందుబాటులో ఉందన్నమాట ప్రజెంట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఈ కొత్తగా ఈసారి మనకు వితంతు పెన్షన్లు కూడా అయితే మంజూరు చేసేలాగా మార్గదర్శకాలను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి మహిళలకు తక్షణంగా ఆర్థిక సాయం లభిస్తుందని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన వారెవరెవరు కూడా రాజకీయ కారణాలు లేదా సాంకేతిక కారణాలతో నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తి చేసి పెన్షన్ మంజూరు పత్రాలను వారికి అందజేసేలాగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తూ ఉంది. పెంచిన పెన్షన్ నిబంధనలతో పాటుగా కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడినా సంక్షేమం ప్రాధాన్యం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పిలుపునిచ్చింది. మొత్తంగా మనం చూస్తే ఈసారి మనకు 10 లక్షల కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. రీసెంట్లీ మనకు నియోజకవర్గానికి 200 చొప్పున కొత్త పెన్షన్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ కొత్త పెన్షన్లు అనేవి కూడా మనకు పెద్దగా ఎక్కువ మందికి రాలేదు. కాబట్టి ఈసారి మనకు
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి కారణంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే వస్తాయి. ఈ 10 లక్షల మందిలో మనకు ఒంటరి మహిళలు కావచ్చు, వితంతు మహిళలు కావచ్చు, అలాగే మనకు డప్పు కళాకారులు, చర్మకారులు, కార్మికులు అంటే బీడీ కార్మికులు, టేకేదారులు, సో అలాగే మనకు ఈ సీకేడీయూ అంటే మనకు వికలాంగుల పెన్షన్లు మరియు వ్యాధిగ్రస్తుల పెన్షన్లు, సీకేడీయూ అంటే మనకు ఈ క్యాన్సర్ రోగులు, డయాలసిస్ రోగులు, సో ఈ పెన్షన్లన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఈ పెన్షన్లన్నిటికి సంబంధించి వయసు లిమిట్స్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయబోతుంది. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ కూడా మనకు ప్రారంభించేందుకు సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా మనకు ఈ నెలలోనే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. సో మొత్తంగా మనకు జూన్ 12వ తారీఖు అంతా కూడా ఈ పెన్షన్లన్నింటినీ కూడా శ్రీకారం అయితే చుట్టి అందరికీ మనకు జూలై నెలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో ఇదండి మనకు మొత్తంగా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. అయితే మనకు మే నెలలో పెన్షన్ అనేది మనకు 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయకుండా మనకు ఏదైతే మనకు ఏప్రిల్ 30వ తారీఖు ఉందో ఆ ముందు రోజుగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోండి. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు ఈ నెలలో తీసుకోకపోతే రేపు నెలలో పెన్షన్ తీసుకుంటామని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా నిర్లక్ష్యం వద్దు. ఎందుకని వద్దు అంటున్నానంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కొత్త రూల్ అయితే పాస్ చేసింది. ఎవరైతే ఈ నెలలో పెన్షన్ తీసుకోరో ఆ అమౌంట్, మిగిలిన అమౌంట్ తిరిగి డీడీ రూపంలో ప్రభుత్వ ఖజానాకి అయితే కట్టేయాలి. సో సచివాలయాల్లో డబ్బులు నిల్వ ఉంచుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ తీసి గవర్నమెంట్కి అయితే అప్పచెప్పేస్తున్నారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పెన్షన్లు అయితే మీరు తీసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు త్వరలో కొత్త డాక్యుమెంట్స్ అయితే రిలీజ్ చేయబోతారు. అంటే మనకు ఏమేమి ప్రూఫ్స్ కావాలి అనే దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేసుకోవడానికి కావాల్సి ఉంటుంది. ఏ పెన్షన్కి ఏ ప్రూఫ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే వీడియో అనేది నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.